కార్యక్రమం చేస్తూ మనలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ సమావేశపరిచి ఒక మంచి సాంప్రదాయాన్ని స్టార్ట్ చేసినందుకు ముందుగా మండల పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే వేదిక పైన ఉన్న మరి ఎంపీపీ రాజేశ్వరి గారికి, అలాగే మరి 4 మండలాల నుంచి పార్టీ అధ్యక్షులు వచ్చారు, గోల్గొండ నుంచి మాని గారికి, అలాగే మాగవరపాలెం నుంచి రమణ గారికి, అలాగే నాతవరం నుంచి నాగేశ్వరి గారికి, అలాగే వేదిక పైన ఉన్న మరి వెంకటేష్ గారికి, సర్పంచ్ ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, అలాగే జిల్లా మన ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు శేఖర్ గారికి, జిల్లా సభ్యులు పెద్దలు సత్యనారాయణ గారికి, అలాగే నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు కన్నీనాయుడు గారికి, మరి వేదిక పైన ఉన్న చాలా మంది పార్టీ పెద్దలందరూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే 12 పంచాయతీలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేశారు. వారందరితో పాటు పత్రిక తెలుపుకుంటున్నాను. అంటే ముఖ్యంగా ఇందాక చెప్పాను, ఒక మంచి కార్యక్రమం నియోజకవర్గంలో కాదు, నాకు తెలిసి ఎక్కడ ఈ మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు మన ఉత్తరాంధ్రలో కానీ మన జిల్లాలో కానీ ఎక్కడ కూడా. అంటే ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నా కానీ ఒక ఆత్మీయ సమావేశాలు పెట్టి మరి మంచి సాంప్రదాయంతో ఒక మంచి కార్యక్రమం చేశారు. ఇది దీనివల్ల ఏంటంటే, అంటే ఇప్పటి వరకు నాయకులు ఎవరి కార్యక్రమాలు చేసుకున్నప్పుడు కూడా ఈరోజు మీటింగ్ ఉందని చెప్పి గత వారం రోజుల నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక చర్చ కూడా జరిగింది. అంటే ఆల్రెడీ నర్సీపట్నం నియోజకవర్గంలో, నర్సీపట్నం రూరల్లో పార్టీ సమావేశం స్టార్ట్ చేస్తారనేది ఒక మంచి మెసేజ్ కూడా అందరికి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే మన ఓటమి చెందిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సంవత్సరాల్లో మొదట 6 నెలలు కూడా మనందరూ కూడా అయోమయంలో ఉండిపోయాం. ఏంటంటే ఎన్నో కార్యక్రమాలు చేశాం కదా, ఎక్కడ పార్టీలు చూడలేదు కదా, ఎక్కడ రాజకీయాలు చేయలేదు కదా, ప్రతి ఒక్కరు కూడా కూడా అక్కడ మనం నిజంగా న్యాయం జరిగినప్పుడు కూడా మనం న్యాయంగా కాకుండా అన్యాయంగా చేసిన చాలా మంది ఉన్నారు. అందుకని ఈసారి మనం ఇవన్నీ కూడా నాయకుల మీద పెట్టట్లేదు. మనకు కావాల్సింది ఏంటంటే, ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు చూస్తున్నాం ఏ డిపార్ట్మెంట్ ఏ అధికారి ఎలా పనిచేస్తారో మాకు తెలుసు. రేపు రాబోయే రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరి తాలూకు ఆశీస్సులతో నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఆ ఎట్టి బస్సులు కూడా ఎట్టి బస్సుల అధికారుల ద్వారా పొరపాట్లు జరగని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా మాటిస్తున్నాం. ఎందుకంటే మనకు కావాల్సినట్టు రేపు రాబోయే రోజుల్లో మనం మంచి చేయాలి, ప్రతి ఒక్కరు కూడా మంచి చేయాలి, ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయాలి. కనుక మంచి అధికారులు తెచ్చుకొని ఎట్టి బస్సులు కూడా ఇబ్బంది పడకుండా చేసే అధికారులు కానీ ఈ విధంగా చేసి ఒక మంచి ప్రణాళిక ప్రకారం చేద్దామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, ఇంకోటి ఏదో బంధువుల గురించి మాట్లాడారు. ఏమనుకోవద్దు, బంధువులు ఒకటే చెప్తాను, నాకు బంధువులు ఎవరంటే ఈ నియోజకవర్గంలో ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో వాళ్ళే నా బంధువులు. ఎందుకంటే నిజంగా చెప్పాలి, సపోజ్ మరి కన్నయ్య గారు ఏమనుకోవద్దు, నిజంగా బంధువుల గురించి చూసుకుంటే ధర్మసాగర్ నాకు బంధువు కాదు కన్నయ్య గారు, నాకు బంధువులు ఉన్నారు, 2-3 ఉన్నారు. వాళ్ళకే సర్పంచ్ ఇచ్చేవాడిని, వాళ్ళకే ఎప్పుడు ఇచ్చేవాడిని. కానీ ఎందుకు ఇచ్చామంటే ఈయనకి ఆ గ్రామంలో ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఒక నాయకుడిగా ఉన్నాడు కనుక ఆ నాయకుడు మరి ముందు పెట్టాలని చెప్పి కన్నయ్య గారికి ఈ రోజు సర్పంచ్ గా అవకాశం ఇవ్వడం కాకుండా ఈ రోజు నియోజకవర్గంలో బీసీలందరూ కూడా అధ్యక్షులు చేసాం ఆయన. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మనందరూ కూడా కలిసికట్టుగా మీ అందరూ పని చేస్తేనే నేను ఎమ్మెల్యేగా అవుతాను, మీ అందరూ పని చేస్తే నేను ఎమ్మెల్యేగా అవును. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తారంటే, ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోకి వచ్చి కూర్చున్నారంటే మీరే నా బంధువులన్న సంగతి మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచడం జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది, ఇంకొక సంవత్సరం ఉంటుంది. మనకి ఏదైనా ఇబ్బందులు ఉంటే 2 సంవత్సరాలు ఇబ్బంది పడటం, ఇంకొక సంవత్సరం ఉంటుంది. రోజుల పాటు ఉంది, ఆగస్టు 1 నుంచి ఆగస్టు 30 వరకు కూడా నెల రోజుల పాటు ఏదైతే 7,000 ఓట్లు పోతున్నాయో ఆ 7,000 ఓట్లు ఎవరికి పోతున్నాయి, ఏంటి పోతున్నాయి అనేది మళ్ళీ ఒకసారి బియ్యలేలు. ఎందుకంటే మొన్న సుమారుగా మనకి మరి నర్సీపట్నం నిధుల్లో 262 బియ్యలేలు ఉంటే అందరూ కూడా బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చేయడం జరిగింది. మరొకసారి నెల రోజులు టైం ఉంది కనుక ఎవరైతే ఓట్లు పోతున్నాయో 7,000 ఓట్లు ఏంటి ఉన్నాయో చూసుకోండి, ప్రతి ఒక్కరు కూడా చూసుకుని నెల రోజుల పాటు టైం ఉంది కనుక ప్రతి గ్రామం కూడా నేను వచ్చే 2-3 రోజుల తర్వాత అంటే 31వ తారీఖున తర్వాత 31 మనకు ముసాయిదా పెడతారు. ఎవరు గ్రామంలో ఏ బూత్లో ఎన్ని ఓట్లు పోయినాయి అనేది ఒక వేస్తారు. అవి పట్టుకొని మేము కూడా గ్రామాల వారిగా బియ్యలేలతో పార్టీ నాయకులతో కూడా నాకు తెలిసి 31 ఎండింగ్ అయిపోయింది కనుక 1వ తారీఖు నుంచి 2వ తారీఖు నుంచి కూడా మరొకసారి పార్టీ నాయకులతో మాట్లాడి మళ్ళీ షెడ్యూల్ ఇస్తాం. ప్రతి గ్రామం కూడా వెళ్ళే కార్యక్రమం చేస్తాం కనుక నెల రోజుల పాటు మనం ప్రతి ఓటు కూడా మన ఓటు మనకి వేసే ఓటు ఎప్పుడు కూడా పోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక దయచేసి అందరూ కూడా చేయాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, అలాగే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైజయమణి గారు రేపు ఆగస్టు 14 నుంచి కూడా ఏదైతే మన గ్రామాల్లో కమిటీలు వేసుకున్నామో 78 మంది ఇలాగ ముఖ్య నాయకులతో కమిటీలు వేసుకున్నాం, అందరికీ కూడా ఐడి కార్డులు ప్రతి గ్రామం కూడా వెళ్తాం. పార్టీ నాయకులు అందరూ కూడా, మండల నాయకులు, నియోజక నాయకులు అందరూ కూడా ప్రతి గ్రామం వెళ్ళి గ్రామంలో ఎవరైతే మన కమిటీల్లో ఉన్నారో
వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ప్లస్ అదే గ్రామంలో మన గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ గ్రామంలో ఏ విధంగా ఈ 2 సంవత్సరాల్లో మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది దాని మీద గ్రామాల వారీగా మన కార్యక్రమం వచ్చే నెల 14 నుంచి కూడా షెడ్యూల్ ఇస్తారు మళ్ళీ కూడా జగన్మోహన్ గారు. దాని ప్రకారం కూడా కార్యక్రమం చేసే కార్యక్రమం చేద్దాం. ఎందుకంటే ఈ రోజు ఎన్నో హామీలు ఇచ్చారు, సుమారుగా చాలా హామీలు ఈ 2 సంవత్సరాలకు కూడా. మనం ఏమనుకున్నామంటే చాలా మంది కూడా అందరు కూడా జగనన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీలు చూడకుండా ఇస్తారు కనుక వెళ్ళే కార్యక్రమం కూడా ఉంది, అదొక కార్యక్రమం. అలాగే ముఖ్యంగా మనం చెప్పాలి ఇంకా ఉన్నాయి. మనమే చూసాం ఎస్ఐఆర్ అయింది, ఓట్ల శాతం అన్ని చూశారు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వచ్చారు, బిఎల్ వాళ్ళు వచ్చారు, మన బిఎల్ఏలు వెళ్ళారు. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల 31వ తారీఖుతో 31వ తారీఖుని ముసాయిదా వెలువడిస్తారు. ఎందుకంటే 24కి అయిపోయింది, నిన్నటితో మొన్నటితో అయిపోయింది. మొన్న చూస్తే ఈ మన నర్సిపట్నం నియోజకవర్గంలో సుమారుగా చూస్తే 7,500 మంది చనిపోయారు, ఆ ఓట్లు ఎలగపోతాయి. అలాగే 2,500 మంది డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి, అంటే సుమారుగా 10,000 ఓట్లు గతంలో ఉన్న దానికంటే 10,000 ఓట్లు పక్కన పెట్టారు. ఇప్పుడు ఇంకా ఉన్నది ఏంటంటే సుమారుగా లేనివి ఇంటి దగ్గర లేని వాళ్ళు ఒక సుమారుగా 2,500 మంది ఎంతమంది ఉన్నారని చెప్పి అంటున్నారు. అలాగే ఒక 4,500 మంది కూడా బయటికి వెళ్ళిపోయారు, మైగ్రేట్ అని చెప్పి, అంటే సుమారుగా ఒక 7,000 మంది ఓట్లు ఉన్నాయి. ఒక 34 నియోజకవర్గాల్లో ఉత్తరాంధ్రలో బాగా జరిగిన 10 తీసుకుంటే అందులో ఒక నర్సీపట్నం ఉంటుంది. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా ఎక్కడ గ్రామాల్లో మనం ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు కూడా సొంత మీటింగ్ లాగా ప్రతి ఒక్కరు కూడా తీసుకొస్తారంటే అంత సక్సెస్ కారణం మంచి పేరు ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం మంచి పేరు వచ్చిందంటే దాని తాలూకు ఉద్దేశం ఏంటంటే దాని తాలూకు ఎవరైతే కారణం అంటే మన గ్రామాల్లో ఉన్న పార్టీ నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ, నియోజకస్థాయి నాయకులు కానీ, అంటే మీ అందరి తాలూకు కష్టం వల్ల ఈ రోజు నర్సీపట్నం పేరు వస్తుంది. నర్సీపట్నం పేరు వస్తుందంటే నాకు వస్తుంది, ఎందుకంటే కన్వీనర్ గా పెద్దలు మరి జగన్మోహన్ గారు ఇచ్చారు కనుక ఈ రోజు మనం ఎప్పుడు వెళ్ళినా సరే జగన్ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే నర్సీపట్నం బాగా జరుగుతుంది ఒక లిస్టు ఆయన దగ్గర ఏ కార్యక్రమం సరే ప్రతి దాంట్లో కూడా ఒక నర్సీపట్నం ఉందంటే దానికి కారణం మీ అందరి తాలూకు సహకారం, మీ అందరి కూడా సంక్షేమ పథకాల నుంచి పార్టీ చూడకుండా మరి ఎందుకు ఎలా జరిగిందని చెప్పి ఒక 6 నెలల పాటు అందరం కూడా అయోమయంలో ఉన్నాం. ఈలోగా తేరుకున్న తర్వాత రకరకాల ఓడిపోవడానికి కారణాలు రకరకాలుగా మనం గ్రహించిన తర్వాత సరే ఏదైతే అయింది అని మరలా మన అందరం కూడా యాక్టివ్ అయ్యాం. 6 నెలల తర్వాత మన అందరం కూడా ప్రజా సమస్యల మీద ప్రతి గ్రామంలో కూడా ప్రజా సమస్యల మీద మరి పెద్దలు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు ఎన్నో కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో ఉద్యమాలు కూడా చేశాం. గ్రామాల్లో చాలా మంది కేసులు పెట్టారు, అక్రమ కేసులు ప్రతి గ్రామంలో కూడా కేసులు ఉన్నాయి. నా మీద కూడా కేసులు పెట్టారు. అలాగే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో అందరూ కూడా కేసులు పడ్డాయి. ఈ 2 సంవత్సరాల్లో కూడా కేసులు పడ్డాం. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ప్రతి ఉద్యమం కూడా బ్రహ్మాండంగా నర్సీపట్నంలో మన ఉత్తరాంధ్ర తీసుకుంటే సుమారుగా 34 నియోజకవర్గాలు ఉన్నాయి. గౌరవ మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చాలా మంది మహిళలు ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఓట్లేసాం అంటున్నారు. మరి ఏమైపోయిందో మాకు అర్థం కాని పరిస్థితి ఇప్పటికి కూడా 2 సంవత్సరాలు అయినాయి. ఎందుకంటే ఏ మహిళని అడిగి సరే మేము వేసామంటున్నారు. మరి ఏమైందో కూడా అదంతా కూడా దేవుడికి తెలియాలి. ఏదైనప్పుడు కూడా చాలా మంది ఏంటంటే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఇచ్చిన వాగ్దానాల్ని నమ్మి అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు కానీ ఇంకా చంద్రబాబు గారు ఇంకా బాగా చేస్తారని ఒక ఆశతో అత్యాశగా పోయి ఈ రోజు ఓట్లు వేసి గెలిపించి మోసపోయే పరిస్థితి ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు 2 సంవత్సరాలు అయింది. మొదటి సంవత్సరం ఎవరికి కూడా పథకాలు ఇవ్వలేదు. 2వ సంవత్సరం స్టార్ట్ అయింది, అది తల్లికి వందనం ఇచ్చారు కొంతమందికి. అప్పుడు మనం 15,000 అనౌన్స్ చేసిన తర్వాత 1,000 రూపాయలు స్కూల్కి ఇస్తున్నామని చెప్పంటే పెద్ద రాద్ధాంతం చేశారు ఈ టీడీపీ వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా. ఈ రోజు 13,000 రూపాయలు ఇస్తున్నారు, అంటే 2,000 తగ్గించేస్తున్నారు ఈ రోజు. అలాగే తల్లికి వందనం ఇచ్చిన తర్వాత అమ్మఒడి ఎలాగిచ్చామో అలాగే ఇప్పుడు రైతులది కూడా ఇస్తున్నారు. రైతులది కూడా ఎవరికి ఇస్తున్నారో ఏంటి ఇస్తున్నారు కూడా ఒక డేటా లేదు. ఎందుకంటే జగనన్న రోజు ఏదైనా పథకం ఇలా బటన్ నొక్కితే ఎంతమందికి వచ్చిందో ప్రతి సచివాలయంలో కూడా ఒక లిస్ట్ వచ్చేది. ఈ రోజు తల్లికి వందనం ఎంతమంది ఇస్తున్నారో తెలియదు, అలాగే రైతులది ఎంతమంది ఇస్తున్నారో తెలియదు. ఈ విధంగా ఉంది పరిస్థితి. అలాగే మీ అంతా పెద్దలు చెప్పినట్టు 3,000 రూపాయలు ఇస్తారు నిరుద్యోగులకి. ఈ రోజు గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా ఒక 20 మంది 30 మంది ఉంటారు చదువుకున్న ఖాళీగా ఉన్న వాళ్ళు. వారందరూ కూడా ఆశపడ్డారు 3,000 రూపాయలు వస్తాయేమో నెలకి అని చెప్పింది. ఈ రోజు 2 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకి కూడా ఇవ్వలేని పరిస్థితి. ముఖ్యంగా మహిళలందరికీ కూడా 1,500 ఇస్తున్నారు. 18 సంవత్సరాలు 19 సంవత్సరాల నుంచి 59 వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 1,500 ఇస్తారంటే నిజంగా చాలా మంది మహిళలు కూడా చంద్రబాబు వస్తే 1,500 వస్తాయని చెప్పి అనుకుని ఓట్లేశారు. కానీ ఈ రోజు పరిస్థితి అది 2 సంవత్సరాలు అయిపోయింది, ఒక్కరి కూడా 1,500 కూడా ఇవ్వలేని పరిస్థితి. అదే కాకుండా
ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలు ఉంటే పెన్షన్లు అన్నారు 4,000 రూపాయలు అంటే చాలా మంది ఆకర్షితులు అయ్యారు. నిజంగా చంద్రబాబు వస్తే మనకి ఇవన్నీ కూడా ఇస్తారని చెప్పాను, వాళ్ళకి కూడా రాలేని పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అలాగే గ్యాస్ సిలిండర్లు అన్నారు, మీ అందరూ తెలుసు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. అంటే 2 సంవత్సరాలు అయింది 6 సిలిండర్లు ఇవ్వాలి. ఇచ్చిందంతా అంటే ఒకే ఒక సిలిండర్ ఇచ్చారు. ఆ ఒక సిలిండర్ కూడా ఎవరికి ఇచ్చారు కూడా మనకు తెలియదు. అంటే ఈ విధమైన కార్యక్రమాలు ఎన్నో హామీలు, మోసపూరిత హామీలు ఇచ్చారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా గుర్తించారు. మనం ఏదో వీళ్ళేదో ఈరోజు టీడీపీలు అనుకుంటున్నారు మనం బాగానే చేస్తున్నాం, అందరూ బాగానే ఉన్నారు, ఎవరు ఏం కాల్ చేయట్లేదు అనుకుంటున్నారు. మహిళలందరూ కూడా గుర్తిస్తున్నారు. ఏదైతే నమ్మి ఓట్లు వేశారో ఏం చేయాలో మహిళలందరూ కూడా తెలుసు. దయచేసి రేపు రాబోయే రోజుల్లో కూడా మనందరూ కూడా ఏదైతే ఈ 2 సంవత్సరాల్లో ప్రజా సమస్యల మీద పోరాటం చేశామో అదే విధంగా రేపు రాబోయే రోజులు కూడా జగన్మోహన్ గారి నాయకత్వంలో మనందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. కనుక దయచేసి వచ్చే నెల నుంచి కూడా గ్రామాల్లో మేము పర్యటన చేస్తాం, గ్రామాల్లో కూర్చొని ఎన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి మరి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియపరుస్తూ